నేషనల్స్ అనేది ఏదైతే ఉందో ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టోర్నమెంట్. మనకి ఎప్పుడో 10 ఏళ్ల క్రిందట ఒక నేషనల్స్ జరుపుకున్నాం, మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత జరుపుకుంటున్నాం. ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ ఏదైతే ఈ లోకల్లో ఉండే చిన్నపిల్లలు కానీ పేరెంట్స్ కానీ మన ఇండియాస్ బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడటం వల్ల వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని దగ్గరగా చూడటం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాంటి టోర్నమెంట్స్ చూసేటోని, సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా తెలుసు. సో ఐ థింక్ ఇలాంటి టోర్నమెంట్స్ మనం జరుపుకోవటం వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. అండ్ ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో ఇటువంటి ఒక టోర్నమెంట్ని ఇక్కడ ఈసారి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తీసుకుని మళ్ళీ జరుపుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీబీఐకి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ రియలీ విష్ టోర్నమెంట్ అ గ్రేట్ సక్సెస్. అండ్ పిల్లలందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకుని ఇక్కడ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఏదైతే ఈ December 22 నుంచి 28 వరకు జరుగుతుందో ఆ టోర్నమెంట్కి మీరు బాగా కవరేజ్ ఇచ్చి దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడ వేదికగా నిర్వహించాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ వారు నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగానే ఈరోజు లోగో లాంచ్కి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ శ్రీకాంత్ గారు, అంకం చౌదరి గారు, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు బ్యాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రీడ. ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకుని వచ్చి గోపీచంద్ గారితో మాట్లాడి ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు. ఆ రోజు స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి క్రీడాకారులను గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్ళడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఏ మెడల్ సాధించినా ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది మన బిడ్డలే, తెలుగు బిడ్డలు. ఇది బ్యాడ్మింటన్ అంటే తెలుగు వాళ్ళు అనే ప్రాచుర్యం పొందింది. దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకొని వచ్చి ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి 2 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలకు ఆ రోజు శ్రీకారం చుట్టాం. దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు ఆ నిర్మాణాలు పూర్తయింటే బ్రహ్మాండంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక 200-300 మంది ప్లేయర్స్ తయారయ్యే వాళ్ళు ఈ రాష్ట్రం నుంచే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో టాప్ 10 మనోళ్ళే ఉండే పరిస్థితి ఉండేది. అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ 2024లో ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని బృహత్తర సంకల్పంతో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఆ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ టైం మన దేశ చరిత్రలో హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి 3% ఉద్యోగ రిజర్వేషన్తో పాటు డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించిన డిఎస్సిలో కూడా 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించారు. దాంట్లో కూడా బ్యాడ్మింటన్ సంబంధించి కూడా దాంట్లో కూడా టీచర్స్గా రిక్రూట్మెంట్ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంక ఏ నోటిఫికేషన్ తీసుకున్నా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు ఒక్క సంవత్సరంలో 19,37,00,000 రూపాయలు ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
22, 23, 24 సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం 1, 2 ఉన్నాయి. అవి కూడా శ్రీకాంత్ గారు కూడా మొన్న ఇన్సెంటివ్స్ కూడా అది కూడా ఈ డిసెంబర్ 18 లోపల అప్లోడ్ చేసి జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంకొక 7 కోట్ల రూపాయలు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటే, అంటే ఈ 1.5 సంవత్సరంలోనే దాదాపు 26,80,00,000 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టాం. ఈరోజు కేశినేని చిన్ని గారు ఎంపీ గారు విజయవాడని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి ఇందిరాగాంధీ స్టేడియం అయితేమి, ఈరోజు దండమూడి స్టేడియం అయితేమి, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో ఆ టోర్నమెంట్ నిర్వహించడానికి ఒక 20 రోజుల ముందే దీన్ని బెస్ట్గా చేయాలని, బెస్ట్గా అంటే ఇప్పుడు వరకు కనీవిని ఎరుగని రీతిలో టోర్నమెంట్ నిర్వహించాలనే ఉద్దేశంతో కమిషనర్ గారితో ఆ రోజు కూర్చోవడం జరిగింది. ఎంపీ గారు ఒకటి లావిష్గా ఉండాలి, ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తీసుకోకూడదు, ఎంత ఖర్చు అయినా పర్లేదనే ఉద్దేశంతో ఈరోజు ఇండోర్ ఆడిటోరియం కూడా రెన్యువేషన్ జరిగే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ టోర్నమెంటు స్టార్ట్ అయ్యే నాటికి బ్రహ్మాండంగా అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ 1 year లోపల ఈ బ్యాడ్మింటన్ కోర్స్ ఏదైతే దండమూడి స్టేడియం కానీ అదేవిధంగా ఇంకా 2-3 స్టేడియంస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అమరావతి క్యాపిటల్గా ఉన్నా కూడా విజయవాడ స్పోర్ట్స్ హబ్గా ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా ఇందిరాగాంధీ స్టేడియం, అదేవిధంగా విద్యాధరపురం ల్యాండ్, వీటన్నిటి మీద ఎంపీ గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ అదేవిధంగా ఎంపీ గారు దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ విజయవాడని ఒక హబ్గా మార్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేయడంతో పాటు ఈ టోర్నమెంట్ని ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మన అంకం చౌదరి గారు చెప్పినట్టు 10 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. దానికి ఎంపీ గారు మొదటి నుంచి సహకరిస్తానని చెప్పారు. దీనికి కూడా అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చాలా సందర్భాల్లో చెప్పారు, క్యాబినెట్ జరిగిన తర్వాత దీనికోసమే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉందని చెప్పి వచ్చి ఆ రోజు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చిన్ని అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ టోర్నమెంటు ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహించడంలో సహకరించాలని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈరోజు మీడియా సపోర్ట్ కూడా మాకు అవసరం. ఈ టోర్నమెంట్ని బాగా ఈరోజు అనేక మంది క్రీడాకారులకి ఈరోజు ఇంత ఎంకరేజ్మెంట్ని తీసుకెళ్లే విధంగా మీరే మాకు కళ్ళు కాబట్టి ఆ విధంగా ముందుకు మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ విజయప్రదం అవ్వాలి. చాలామంది క్రీడాకారులకు ఆదర్శం కావాలి. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టోర్నమెంట్ వచ్చి వీక్షించి ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఈ టోర్నమెంట్లో భాగస్వాములుగా గ్రేట్ ఆపర్చునిటీ. ఇంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఒకే వేదికగా, అది కూడా విజయవాడ వేదికగా చూడడానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంటు విజయవంతం అవడానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా పూర్తిగా సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ 87 యోనెక్స్ సన్రైజ్ 87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్కి వారికి అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ వస్తేనే ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దీనిలో భాగంగానే చూస్తే విశాఖపట్నంలో కొన్ని టోర్నమెంట్స్ వచ్చినాయి, విజయవాడలో వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలలో కూడా టోర్నమెంట్స్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిక. అందులో ఆయనకి అత్యంత ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్. ఆయన నిజంగా ఎంతోమంది క్రీడాకారులతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ అకాడమీ ఇచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు, ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని వాళ్ళ ఇంటర్నేషనల్గా ఎగరేశారు. ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు. డెఫినెట్గా మేము ఒకటే అనుకున్నాం,
ఇంకా ప్రభుత్వం రాగానే క్రీడలను ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా, చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా ఇట్లా క్రీడల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇదివరకు మా సమయంలో ఆటలాడుకుంటామంటే ఊరుకునేవాళ్ళు కాదు, ముందు స్కూల్కి వెళ్ళండి తర్వాత ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ యాటిట్యూడ్ మారిపోయిందా, ముందు ఆడండి చక్కగా ఆడుకోండి అంటున్నారు. తప్పకుండా స్పోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అదే జరగబోతుంది. ఇవాళ నిన్నే చూసాం వైజాగ్లో మ్యాచ్, చూసారు అందరూ, ఇండియా గెలిచిందా. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, మాకు ఎక్కడైతే స్టేడియంస్ ఖాళీ ఉన్నాయో మిగతా అన్ని స్పోర్ట్స్కి ఇండోర్ స్టేడియంస్ అంతేకాకుండా అవుట్డోర్ స్టేడియంస్ కూడా రెడీ చేద్దామని మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రెడీ చేస్తాం. శాప్ వాళ్ళు ఎట్టకు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున త్వరలో మంగళగిరిలో కానీ ఇటువంటి కొన్ని ప్రదేశాల్లో అన్ని క్రీడలకి సరిపడా బాడీ కూడా రెడీ చేస్తున్నాం. రవి శాప్ ఆధ్వర్యంలో, రవి ఆధ్వర్యంలో శాప్ తీసుకున్న నుంచి కూడా ప్రతినిత్యం దాని మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టి ఎక్కువగా గ్రౌండ్ స్టేడియంస్ రావాలని కృషి చేస్తున్నాడు. ముందుగా తన కోరిక నేషనల్ గేమ్స్ 2029 చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు 2029 నేషనల్ గేమ్స్ ఆంధ్రాకి రావాలని మేము అందరం కృషి చేస్తున్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి విజయవాడ అమరావతి రెడీ అయ్యే లోపల విజయవాడలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దాం. విజయవాడ స్టేడియం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియమే కాకుండా దండమూడి రాజగోపాల్ స్టేడియం, పడమట స్టేడియం మూడింటిని డెవలప్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపల నేషనల్ గేమ్స్ వచ్చినాయి, ఈ స్టేడియం అర్జెంటుగా కావాలని అంకం చౌదరి గారు చెప్పంగానే ఇమీడియట్గా స్టేడియం రెనోవేషన్ తయారు చేయడం మొదలుపెట్టాం. అంతేకాకుండా ఇప్పుడు బోస్ గారు బాస్కెట్బాల్ ఇండోర్ కోర్ట్స్ కావాలి, మాకు కూడా నేషనల్ ఛాంపియన్స్ వచ్చింది, మేకల్లా కావాలని చెప్పడం తప్పకుండా కూర్చున్నాం. దాని మీదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బ్రహ్మాండమైన ప్లాన్ రెడీ అయింది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకుని ఆ ప్లాన్ని ర్యాపిడ్ స్పీడ్లో తయారు చేసి జిమ్ఖానా గ్రౌండ్స్ అంతేకాకుండా విద్యాధరపురం గ్రౌండ్స్ అన్నీ కూడా రేపు నేషనల్ గేమ్స్కి పనికొచ్చేటట్టు స్టేడియంస్ రెడీ చేస్తాం. తప్పకుండా ఇటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ విన్నర్స్ యొక్క సలహా సూచనలు కూడా పాటిస్తాం. మనం పాలసీ కూడా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన పాలసీ పెట్టారు. మంచి పాలసీ, మంచి స్పోర్ట్స్మెన్ని బాగా ఎంకరేజ్ చేసే పాలసీ ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టారు. తప్పకుండా మనందరం ఆ పాలసీని యూటిలైజ్ చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ అమరావతి రాజధానిలో భాగం. మనకి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో స్పోర్ట్స్మెన్నే కాదు, దాంట్లో ఉండే సపోర్ట్ స్టాఫ్, ఫిజియోస్ కానీ కోచెస్ని కానీ తయారు చేసే విధంగా కరికులం కూడా ఉండబోతుంది. కాబట్టి స్పోర్ట్స్కి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. రాబోయే సమయంలో దేశం మొత్తానికి సపోర్ట్ స్టాఫ్ ఇచ్చే యూనివర్సిటీగా అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని మనం అందరం కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో స్పోర్ట్స్ని చక్కగా ఎంకరేజ్ చేద్దాం. పిల్లల్ని చక్కటి భావి భారత పౌరుల కింద తయారు చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎంపీ గారు చెప్పినట్టు అమరావతిని విజయవాడని వేరుగా చూడాల్సిన పని లేదు, రెండు ఒకటే. అదేవిధంగా శ్రీకాంత్ గారికి కూడా తిరుపతిలో వెరీ ప్రైమ్ లొకేషన్, ఎయిర్పోర్ట్కి సమీపాన అత్యంత విలువైన భూమి కూడా 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. శ్రీకాంత్ గారు కూడా తొందరలోనే భూమి కూడా చేస్తారు. దానికి పూర్తి స్థాయిలో మేము ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ప్రభుత్వం సహకరిస్తుంది. అదేవిధంగా 5 ఎకరాలు కేటాయించేశాం దాన్ని తిరుపతిలో. అదేవిధంగా గోపీచంద్ గారు మొన్న భూమి పూజ కూడా చేశారు. అమరావతిలో 12 ఎకరాల అకాడమీకి భూమి పూజ కూడా చేశారు. అంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా పివి సింధు గారు కూడా అక్కడ కూడా భూమి పూజ చేశారు. 3 ప్రాంతాల్లో ఎంపీ గారు చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు కలలు కన్నట్టు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 3 ప్రాంతాల్లో ఇంకా బ్యాడ్మింటన్ అకాడమీలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్రీడాకారులకు అందుబాటులోకి రావాలనేది మా కోరిక. మన చీఫ్ గెస్ట్ గారు, ముఖ్య అతిథులు కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడు గారు,
కిడంబై శ్రీకాంత్ అంటే తెలియని వారు దాదాపుగా స్పోర్ట్స్లో ఎవరుండరు. ఒక టైంలో వరల్డ్ నెంబర్ 1, ఎన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు విన్ చేసి మన పక్క ఉన్న గుంటూరు చిన్న టౌన్ నుంచి డెవలప్ అయిన కిడంబి శ్రీకాంత్ గారు, వారి మిసెస్ ఇక్కడే ఉన్నారు, తను కూడా సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనరు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా ఇన్వైటీస్ అందరికీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున నా ధన్యవాదాలు సార్. ఇది ముఖ్యంగా ఈ టోర్నమెంట్ తీసుకోవడానికి కారణం చిన్ని గారు నన్ను విజయవాడలో మంచి ఈవెంట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం నేషనల్ గేమ్స్కి స్టేడియంస్ ప్రిపేర్ చేయాలి అని నన్ను ఎంకరేజ్ చేసి ముందలకు నడిపించారు. అదేవిధంగా రవినాయుడు గారిని కూడా అడిగితే తప్పకుండా మనం కండక్ట్ చేద్దాం. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఇదివరకు వేరే, ఇప్పుడు విజయవాడ పరిస్థితి వేరే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, అది అంతా ఇప్పుడు ఎఫెక్ట్ కనిపిస్తుంది. దానికి తోడు మేము తీసుకున్న తర్వాత ఈవెంట్ ఈ సైక్లోన్లు రావటం, ఆఫీసర్స్ అందరూ అక్కడ ఇన్వాల్వ్ అవ్వటం, సో స్టేడియంస్ బాగు చేయాలంటే లేట్ అవ్వటం, ఇట్లా చాలా అడ్డిల్స్ జరిగినాయి సార్. అయినా కూడా ఎంపీ గారు అంత బిజీగా ఉండి కూడా రవినాయుడు గారు కానీ లోకల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు కానీ వచ్చినప్పుడల్లా స్టేడియంని విజిట్ చేయటం, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమేం కావాలనేది డిస్కస్ చేయటం, మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పటం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పడమట్లో ఉన్న స్టేడియంని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు కానీ, చైర్మన్ గారు చెప్పినట్టు కానీ, చిన్ని గారు చెప్పినట్టు కానీ స్పోర్ట్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైంది. నేను 2002 నేషనల్ గేమ్స్ చూసా, అవన్నీ నా కళ్ళతోటి చూశాను. ప్రొఫెషనలిజం ఎట్లా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు చూపించాడు ఆ రోజు. ఆ నేషనల్ గేమ్స్ ముందల గోపిచంద్కి అకాడమీ ఇచ్చినప్పుడు ఆ స్థలం చూస్తే మేము నమ్మలా, ఇదేంటి ఈ స్థలం ఇక్కడ ఇచ్చారు గోపిచంద్కి, అసలు ఎలా డెవలప్ అయ్యింది ఏంది అనుకున్నాం. ఇప్పుడు చూస్తే అది గచ్చిబౌలిలో హార్ట్ ఆఫ్ ద సిటీ. సో అదేవిధంగా ఈరోజు శ్రీకాంత్కి తిరుపతిలో ఇవ్వటం, సింధుకి విశాఖపట్నంలో ఇవ్వటం, 3 స్టార్ ప్లేయర్స్ చూడండి, 3 ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో వీరి ఆధ్వర్యంలో అకాడమీస్ రావటం మనకి చాలా సంతోషం. డెవలప్ అవుతాయి, కట్టబోతున్నారు. గవర్నమెంట్ కూడా కావాల్సిన సహాయం వాళ్ళకి చేస్తుంది. తప్పకుండా బ్యాడ్మింటన్ డెవలప్ అయింది ఇంకా ఫ్యూచర్లో. ఎందుకంటే మనం సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మనం బ్యాడ్మింటన్ కొద్దిగా వెనకబడిపోయాం. అందుకనే ఇది నేను చిన్ని గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా మనం కండక్ట్ చేద్దాము. ఎందుకంటే స్టేడియంస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద స్టేడియం ఏదంటే చెన్నుపాటి రామకోటయ్య స్టేడియమే, పడమటి స్టేడియం. సో దాన్ని రెడీ చేస్తున్నారు, వారికి నా ధన్యవాదాలు సార్. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ శాప్ రవినాయుడు గారు మీకు ఏది కావాలంటే అది మా సైడ్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా గవర్నమెంట్కి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరు క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సార్, మా బ్యాడ్మింటను ఇది 22వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా జరిగిద్దండి. సో 22, 23వ తారీఖున 2 days ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్. మెన్ 8 టీంలు, ఉమెన్ 8 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆ పార్టిసిపేషన్ టీముల్లో విన్నర్స్కి రన్నర్స్కి చేస్తాం. 24వ తారీఖు మార్నింగ్ నుంచి ఓపెన్ టోర్నమెంట్, సింగిల్స్, మిక్స్డ్ డబల్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇవి జరుగుతాయండి. ఇవి టాప్ మోస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ తరఫు నుంచి మీరు దీన్ని బాగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు దీన్ని పబ్లిసిటీ బాగా చేసి ప్రజల కోసం, ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు వెళ్తే చాలా పేరెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారు. అందుకని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఒక్కసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇది చాలా కాంపిటీషన్ మీద జరిగింది సార్. సార్కి కూడా చెప్పాను నేను. అయినా కూడా హేమంత్ బిశ్వా శర్మ గారు, అస్సాం సీఎం గారు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సో వారు
మాకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా సీఎం అండి ఇది పరిస్థితి అని చెప్తే ఇమీడియట్గా అందరికీ చెప్పి కాంప్రమైజ్ చేసి విజయవాడకి అలాట్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ఇన్వైటీస్కి, పెద్దలకి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియాకి మరి పేరున కూడా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.